నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం సర్వే నంబర్ 49లో ప్రభుత్వ భూమిలో ఆక్రమణల తొలగింపు మొదలైంది. ఈ కూల్చివేతలను రెవెన్యూ అధికారులు చేపట్టారు. గత ఏడాది సెప్టెంబర్లోనూ గాజుల రామారంలో ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలను తొలగించారు. సర్వే నంబర్ 307తో సహా 317 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుండి విడిపించారు. అప్పుడు దాదాపు 15,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. రెవెన్యూ అధికారులు ఈ రోజు భారీ పోలీస్ బందోబస్తుతో సర్వే నంబర్ 49లోని ఆక్రమణల కూల్చివేతలకు దిగారు. స్థానిక నివాసితులు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ ఇళ్లను కూల్చివేయటం సరికాదని, తమకు ఇళ్లు అమ్మిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికులు పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా జరుగుతుంది. ఇక పోలీసులు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సర్వే నంబర్ 307లోని ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న నిరుపేదలను ఖాళీ చేయించబోమని హైడ్రా గతంలో ఒక హామీ ఇచ్చింది. ఆక్రమిత గృహాలను మినహాయించి మిగిలిన ప్రభుత్వ భూమికి కంచె వేసి రక్షిస్తామని ఆ సంస్థ తెలిపింది. కానీ ఈవేళ సర్వే నంబర్ 49లో జరుగుతున్న కూల్చివేతలు మళ్లీ ఉద్రిక్తతకు దారితీశాయి. గాజుల రామారం గ్రామంలోని సర్వే నంబర్ 79లో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న ఒక వ్యక్తిపై జూన్ నెలలోనూ కేసు నమోదైంది. కూల్చివేతలను అడ్డుకున్నందుకు అతనిపై చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సింది. స్థానికులకు ఏమైనా ప్రత్యామ్నాయాలు చూపుతారా అనేది కూడా వేచి చూడాలి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఈ కూల్చివేతలు ఎందుకు చేపట్టినట్టు? సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 49లో ప్రభుత్వ భూముల సంబంధించి రక్షణ కోసం అక్కడ నివాసం ఉన్నటువంటి వారి ఇళ్లను అయితే కూల్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. మాధవి, ఈ కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే సర్వే నెంబర్ 49లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు, వీరంతా ఆక్రమించుకుని నేను తమ ఇళ్లను నిర్మించుకున్నారు అనే ఆరోపణల నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులు అయితే రంగంలోకి దిగి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇందులో భాగంగా వారి ఇళ్లను అయితే కూల్చేస్తున్నారు. అయితే తాము దీర్ఘకాలికంగా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాము, అన్యాయంగా తమ ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ కూడా అక్కడ నివాసం ఉంటున్నటువంటి బస్తీ ప్రజలు అయితే రెవెన్యూ అధికారులకు ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల ద్వారా వారిని అంతా కంట్రోల్ చేసి కూల్చివేతలు అయితే కొనసాగించారు. ముఖ్యంగా గతం నుంచి ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇటు ప్రభుత్వ భూములను ముఖ్యంగా రెవెన్యూ శాఖ పరిధిలో కానీ, ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో కానీ ఏదైతే వాటర్ బాడీలకు సంబంధించి చెరువులలో ఆక్రమించినటువంటి స్థలాలకు, అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్నటువంటి నిర్మాణాలను మాత్రం ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఇటు రెవెన్యూ అధికారులు, ఇటు మరోవైపు హైడ్రా అధికారులు కూడా ఈ కూల్చివేతలను చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాటర్ రిసోర్స్ బాడీకి సంబంధించి హైడ్రా బాధ్యతలు చేపడుతుండగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాలను రెవెన్యూ శాఖ, జిల్లాలకు సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ అయితే స్వాధీనం చేసుకునే కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు అనేక సంవత్సరాలుగా ప్రజలు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్న పరిస్థితుల్లో ఉన్నపలంగా ఇళ్లను కూల్చేస్తే తమ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆందోళన కొనసాగుతుంది. ప్రభుత్వం కూడా తమకు ఇళ్లను చూపించి, అంటే ప్రత్యామ్నాయంగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ నిర్మిస్తున్న పరిస్థితులలో తమకు ఒక నివాసం ఏర్పాటు చేసి ఖాళీ చేయించాలనేది మాత్రం ప్రజల నుంచి కొంత డిమాండ్ గా కూడా వస్తున్న పరిస్థితి ఉంది మాధవి. రైట్, మరి అంటే ఇప్పుడు ఎవరైనా మమ్మల్ని కాదు, అంటే మీరు మా ఇళ్ళు కూలుస్తున్నారు, మాకు కాదు, మాకు ఎవరైతే అమ్మారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని అక్కడున్న వాళ్ళు అంటున్నారు. సో కొనుక్కున్నప్పుడు తెలియదా అది ప్రభుత్వ భూమని లేకపోతే ప్రైవేట్ భూమని, లేదా రిజిస్ట్రేషన్ టైంలో ఏదో ఒక టైంలో తెలుస్తుందిగా? ఖచ్చితంగా. అయితే ప్రభుత్వం భూములు కానీ, ఇతర రకాలైనటువంటి చెరువు శిఖం భూములు కానీ, ఎఫ్టీఎల్ ల్యాండ్స్ కానీ, అట్లాగే బఫర్ జోన్ లో వచ్చేటువంటి భూములకు సంబంధించి ఆ పక్కనే వెంచర్లు నిర్మించుకోవడం
దాంతో పాటు అక్కడ పక్కన ఉన్నటువంటి స్థలాలను కబ్జా చేస్తూ కొంత భాగాన్ని ఆ ప్రభుత్వ స్థలాలకు సంబంధించి కానీ ఇతర స్థలాలను పబ్లిక్ ప్రాపర్టీని అదిలోకి తీసుకొని వెంచర్ ని పొడిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు వీరికి ఏదైతే అదే వెంచర్లకు కానీ ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చే అనుమతులపై కూడా ఆ ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాంతో పాటు ఆ పెరుగుతున్న సిటీలో ల్యాండ్ డిమాండ్స్ అయితే భారీగా ఉంటుంది. దాంతో పాటు ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవాలనేది పేద మధ్యతరగతి ఇళ్ళ కుటుంబాలకు ఒక కలగా కూడా ఉంటుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితులలో వీరు కొనుగోలు చేస్తున్నారు. దాంతో పాటు వెంచర్ కానీ రియల్ ఎస్టేట్ సంస్థకు కానీ ఎలాంటి అనుమతులు ఉండాలి అనేది కూడా వారికి అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అట్లాంటి కారణాలు కూడా అనేకం ఉంటాయి. దాంతో పాటు అనుమతులు ఉన్నట్టుగా కూడా డాక్యుమెంట్స్ ఉన్న పరిస్థితులలో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది కూడా స్పష్టంగా తెలియకపోవడం వల్ల కూడా కొంతమంది మోసపోయే పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని చోట్ల ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలలో కూడా కొంతమంది పేదలు తాత్కాలిక ఇళ్ల నిర్మాణం చేసుకొని బస్తీల మాదిరిగా కూడా ఆ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఆ భూములన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకోవాలి, అంటే కబ్జాలకు వెళ్లకుండా తీసుకోవాలనే దానిపై ఒక స్టాండ్ మీకు వచ్చిన నేపథ్యంలో ఈ కూల్చివేతలు అయితే కంటిన్యూగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు అది హైడ్రాకు సంబంధించి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వారైతే ప్రభుత్వ స్థలాలను తమ కంట్రోల్లోకి తీసుకోవాలనేది నిర్ణయించుకున్న పరిస్థితులలో కూల్చివేతలు అయితే చేపడుతున్నారు. మా రైట్, థ్యాంక్ యూ రమేష్.